వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఈవినింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ అయితే ఇలా ఉందన్నమాట. మా ఏరియాలో అయితే చిన్నపిల్లలంతా కూడా ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు. అసలు వీడని పీకుతాడు అనేసి అన్నీ కూడా పైకి పెట్టినాను అనమాట, ఆ చెట్లని కూడా. ఏమో చెప్తా అన్నట్టు చూడండి. ఓను తెగమ్మా అలాగైతే కంటిన్యూ అవుతుంటుందండి. మిస్ చేయకుండా ఇది చూడండి, బాగుంటుంది ఈరోజు. సరేనా? ఈరోజు నైట్ అలాగే మార్నింగ్ కూడా కంటిన్యూ చేస్తాను వీడియో అయితే, స్కిప్ చేయకుండా కూడా చూడండి. సరేనా? ఇక్కడ చూడండి, ఈ ఫ్లవర్ అయితే మొన్న తెచ్చినామన్నమాట. ఫ్లవర్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలా అయితే వేసినాం మా ఫోటో దగ్గర, అయితే బాగా కనిపిస్తుంది అనేసి డెకరేషన్కి. ఇది నేను చేత్తోనే చేస్తున్నాను అనమాట. ఇంట్లో పాతది క్లాత్స్ ఉంటే వాటితోనే ఈ చేత్తోనే చేస్తున్నాను. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే అనమాట. అది వేస్ట్ వాటిలోనే చేస్తున్నానండి. దాన్ని కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఏనమ్మా వాడు నోటుకొచ్చింది వాడు చెప్తా ఉంటాడు అనమాట. ఒక్కోసారి తిడుతూ ఉంటాడు మమ్మల్ని అయితే. ఈ ఫోటో చూపించి ఏమో చెప్తా అన్నాడు వాడు, అర్థం కావట్లేదు అంతే నాకు. మధ్యాహ్నం అయితే మా అబ్బాయికి అయితే ఎగ్ ఉడికించి ఇచ్చినాను అనమాట, తిన్నాడు. ఇప్పటికైతే వంట ఏం లేదండి. మా ఆయనకైతే చికెన్ తీసుకుని రా వచ్చేటప్పుడు అనేసి చెప్పినాను. చికెన్ తెస్తే చికెన్ చేస్తామంతని. వచ్చే వరకు అయితే నేను ఇంకేమీ చేయట్లేదు. దానికి ఎలా ఏడుస్తా అన్నాడు వీడు. అసలు ఒక్కోసారి సత్తాయిస్తాడండి. అసలు మనుషులను అయితే కొట్టాలని బుద్ధి వస్తుంది నాకైతే. చూడండి, కిటికీలో ఏమో సౌండ్ వస్తుంటే వింటా అన్నాడు అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదైతే ఒకటి తీసి ఇచ్చేస్తాను, తింటాడు. ఆరెంజ్నైతే బమ్మ. ఇక్కడ చూడండి, మా ఆయన అయితే కూడా వచ్చేసినాడు అనమాట. ఇది జూమ్ చేసి చూపిస్తాను. ఏ డాడీ ಬಂತು, డాడీ ಬಂತು, డాడీ బమ్మ. పాలు అలాగే చికెన్ అన్నమాట. చూడండి, ఇది చికెన్, ఇది పాలు అనమాట. ఇది చేసినాడు. ಜಾಸ್ತಿ ಹಾಕು, ನೀನು ಇಟ್ಟಿಟ್ಟೇನು ಮುದ್ರಿಸ್ಬಿಡೋದು. ಬಿಡು.
ಕಮ್ಮಿನೇ ಆಗಿದೆ ಬೆಂಗಳೂರಾಗೆಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗಲ್ಲ. 240 ರೂಪಾಯಿ ಕೇಜಿ. ಇಲ್ಲ ಆಗಲ್ಲ, ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ಇದೇ ಇವರ ಮೇಲಿದೆ, ಕೆಳಗಿದೆ ನಮ್ಮ ಅದು. ಕಂಪ್ಲೀಟೆಡ್ ವೈಟ್ ವೈಟ್. ಹಿಂಡ್ಬಿಡ್ತೀನಿ ಅಷ್ಟು ಬೇಡವಾ? ಹಿಂಡ್ಬಿಡ್ಲಾ? ಸೈಡ್ಗಿಕ್ಕೂ ಸಾಕು, ಜಾಸ್ತಿ ಆಗ್ತೈತೆ. ಅದಕ್ಕೆ ಒಂದೊಂದು ಹೌದಾ ಆಗೋಲ್ಲ. ಎಷ್ಟು ಕೆ ಜಿಗೆ ಒಂದು 2 ಅಲ್ಲ ನಿಂಬೆಹಣ್ಣಿಂದ ಐತಲ್ಲ, ನಾನೇ ಅಕ್ಕಿನ ಕೈಗಿಂಡ್ರೆ ನೋಡಿ ಗೊತ್ತು ಬರೋದು ಕೂಡ ಅದಿಂದ ನೋಡಿ ಹಿಂದಿದೆ ಬಿಡು, ಸಾಕು 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 ಅರ್ಧ. ನಾವು ಹೆಂಗೆ ಇದ್ರು ಇರ್ತಿದ್ದೇವೆ. ನೋಡಿ ಈಗ ಕರ್ಕೊಂಡು ನೋಡಿ. ಹಾಕು ವಾಟರ್ ಹೌದಾ? ಚಿಕನ್ ಬೇಕಿದೆ. ಮುಂದೆ ತಕ್ಬೇಕಾದ್ರೆ ಒಳಗಡೆ ಇಲ್ಲ, ಇದಿಲ್ಲ ಐತಲ್ಲ, ಯಾಕೆ ಅಂತ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಇನ್ನೊಂದು ಪಟ್ಟ ಬಾಡಮ್ಮ. ಹಾಲೆಲ್ಲ ಕುಡಿತಾನೆ ನೀನು. ನೀನೇ ಮಾಡ್ತೀಯಾ? ಹಾ? ನೀನೇ ಮಾಡ್ತೀಯಾ? ಮಿಕ್ಸಿಗೆ ಕಲ್ತ್ಕೊ ಹಾಕ್ತೀನಿ. ತಗ ವಾಪ ಹಾಕ್ಬಿಡ, ಹಾಕ್ಬಿಡು. ಹಾಕಿ ಹಸೇದದು ಹಸೇದಂಗೆ ಆಗೈತೆ ಅದು. ಹಿಂಗೆ ಹಸೇ ಬೆಳ್ಳುಳ್ಳಿ ಹಸೇದಲ್ಲ, ಕೆಡ್ತಾಯ್ತದು. ఇక్కడైతే నేను చికెన్ చేస్తాను అన్నమాట. అది ఇంతకుముందు కబాబ్ చేసినామండి, అది ఆయిల్ ఉండిపోతే అది ఆయిల్ అట్లే పెట్టినాను అనమాట. ఇలా చికెన్ ఏమైనా చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు అనేసి పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఇప్పుడు చికెన్ కర్రీకి అయితే వేస్తాను ఆయిల్ అయితే. ఇక్కడైతే మా అత్త వాళ్ళు ఊరు నుంచి కాల్ చేస్తున్నారనమాట. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ హాల్లో. అయితే నేను ఇక్కడ వంట చేస్తాను అనమాట. చికెన్ అనేది మీకు ఎక్కువ మెత్తగా జ్యూసీగా రావాలంటే ఒక టిప్ చెప్తాను చూడండి. మనం చికెన్ పసుపు వేసుకొనేసి కడిగిన తర్వాత అయితే నీళ్ళన్నీ బాగా వంచేసుకొనేసి ఒక నిమ్మకాయనైతే అంతా పిండేసి అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. బాగా అన్ని ముక్కలకంతా పట్టేలాగా కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక 1/2 అవర్ అయినా పెట్టుకున్నట్టయితే అది బాగా మెత్తగా ఉంటుందన్నమాట. తినడానికి తినేటప్పుడు రబ్బర్గా ఉండదన్నమాట, అట్లా ఉంటుందన్నమాట. నేను అలాగే చేస్తానండి ఎప్పుడు కూడా. అందుకనేసి అది మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకని షేర్ చేసుకున్నాను. ఇక్కడైతే చికెన్ చూడండి అంతా కూడా బాగా నీళ్ళు ఊరిందనమాట. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు. అదేంటండి వారానికి ఒక్కసారైనా చికెన్ తినిపోతే అసలు ఉండలేము కదా. మాకైతే అసలు బర్డ్ ఫ్లూ వచ్చిందనేసి అంటున్నారు, కానీ ఇక్కడ బెంగళూరులో అయితే అదేంటిది ఏం లేదనమాట. అందుకనేసి మేమేమి తినకుండా అయితే లేని తింటాము. ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది అంటున్నారు అంతేనే. ఇక్కడ చూడండి మీకు మసాలా చూపించినాం కదండి, ఉల్లిపాయ, వెల్లుల్లి, టమోటో అన్ని మసాలాలు కూడా దాంట్లోకి వేసి అంతా మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. మనం ఎక్కువ వేరే ఏం వేసుకునేది ఉండదు అనమాట. ఉప్పు, వాటర్ తప్పితే ఇంకేం ఉండదు. అన్నీ దాంట్లోకి వేసుకునేసి నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట. అంతా దాంట్లోనే ఉంటుంది, అన్నీ కూడా చెక్క, లవంగాలు కానివ్వండి అన్నీ కూడాను. అదొక్కటి పట్టేసుకుంటే సరిపోతుందన్నమాట, మనకి ఇంకేం అవసరం లేదు. ఇప్పుడైతే మా ఆయన పాలు తెచ్చినారు కదండి, పాలు కూడా వేడి చేసి పెడతాను.
అవి లేకపోతే పగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడేం కాఫీ ఏం చేయట్లేదు అనమాట. మళ్ళీ పొద్దున్నకి అయితే పగిలిపోతాయనేసి నేను వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అప్పుడు ఏం పగిలిపోవు చేసేటప్పుడు అయితే. ఇక్కడైతే చూడండి అంత మసాలాలన్నీ కూడా వేసినాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసినాను అనమాట. అది ఫస్ట్లో వేసేది మర్చిపోయినానండి, అందుకనేసి లాస్ట్లో వేసినాను. ఇక్కడ చూడండి మసాలా అన్నీ కూడా వేసినాను. ఇంకా ఉడకలేదు, ఉడుకుతుందనమాట. ఇక్కడ చూడండి మా ఆయన మా బాబు అయితే పాటలు వింటున్నారనమాట టీవీలో వేసుకునేసి. నేనైతే ఇక్కడ చికెన్ చేస్తా అన్నాను. ఒక పక్క రైస్కి పెట్టేసినాను అనమాట. రైస్ అయిపోతే తినొచ్చు తొందరగా అనేసి. ఇక్కడ పాలు కూడా వేడి చేసి పెట్టేసినాను. అవి కొంచెం ఆరిన తర్వాత అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. రెడీ అయిందనమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో, సూపర్గా అయితే రెడీ అయింది. అన్నం తినాలన్నమాట. మా బాబుకైతే కొంచెం పప్పుచారు ఉందన్నమాట. దాంతో రైస్ పెట్టేసి తినిపించేస్తాను. వాటికి ఇంకా చికెన్ తినిపిమన్నమాట. ఇంకా పుట్టింటికి తీయలేదు కదా, అందుకనేసి ఇది కూడా వెయిట్ చేస్తాను. మా బాబు ఫుడ్ అయితే రెడీ అయిందనమాట. తినిపించేయాలి. వాడు తిన్నాక మేము తింటాము. ಮೂವಿ ಸದ್ಯಕ್ಕೆ ಯಾವಿಲ್ಲ, ಒಂದು ಡೌನ್ಲೋಡ್ ಮಾಡಿದ್ದೆ, ಅದೈತೆ ನೋಡೋಣ. ಸಾಂಗ್ ಇಡ್ಬೇಕಾ? ಇನ್ನದ ಇದು ಓಪನ್ ಮಾಡಲಿ ಬಿಡು. ಕಳ್ಳ నేనైతే అన్నం తింటానండి. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి, మీకు షేర్ చేస్తాను నేను, సరేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే లేస్తున్నాను అనమాట. మా ఆయనకైతే లంచ్కి అయితే రెడీ చేస్తాను, బాక్స్కి అయితే. డ్యూటీకి వెళ్తారు కదా, అందుకనేసి. ఇక్కడ చూడండి, వీటితో సాంబార్ చేద్దామనేసి తీసుకున్నాను అనమాట. సాంబార్ చేయాలి, చూస్తుండండి, కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే, సరేనా? ఇంకా పడుకున్నారనమాట.
సాంబార్కి అయితే పెట్టినాను అనమాట. ఇది రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు కాఫీకి అనేసి పాలు అయితే పెట్టినానండి. కాఫీ తాగుదామనేసి 1:30 అయి ఉంటుందండి. వాళ్ళైతే ఇంకా లేవలేదన్నమాట, ఇద్దరు కూడా. పడుకునే ఉన్నారు ఇంకాను. నాకు పడుకుంటేనే పనులు అవుతాయి అన్నమాట. లేచినాడు అనుకో అసలు చిరాకు వస్తుంది, పని చేయడానికి టైం అవ్వదన్నమాట. ఎలాగో ఈరోజు లేట్గా లేస్తా అన్నాడైతే. సాంబార్ అన్నమాట ఇది. కుక్కర్కి అయితే పెట్టేసినాను. కాఫీ పొడి అయితే వేసినాను అనమాట. ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి. ఇంకా అవుతూ ఉంది సాంబార్ అయితే. ఇంకా లంచ్ బాక్స్ అయితే కడగాలన్నమాట. కడగలేదు, ఆయన బ్యాగ్లోనే ఉంది. కడిగేసి పెట్టేస్తే అయిపోతుంది అన్నమాట. మా బాబు అయితే లేస్తున్నాడండి. ఇంకా ఇప్పుడు లేస్తున్నాడు అనమాట. 8 అవుతుంది టైం అయితే. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడండి పొద్దున్నే ఎలా ఉందో చూపిస్తాను. మా ఏరియాలో అయితే అంతా కూల్గా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం అయితే చాలు ఎండ అనమాట. మా పొద్దున్న సాయంత్రం అయితే బాగుంటుంది. అంతా కూడా ఎవరి పనిలోకి వాళ్ళు పోతారనమాట. ఈ బెంగళూరులో అయితే ఒక్కరు కూడా ఇంట్లో కూర్చోరు. ఎవరో హౌస్ వైఫ్ మాత్రమే ఇంట్లో ఉంటారనమాట. అంతా వలస వచ్చింటారు కదండి బెంగళూరుకి. పాపం డబ్బులు సంపాదించాలనేసి ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండాలన్నమాట. అంత పనుల్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ స్కూల్ బస్ కూడా చూడండి వెళ్ళిపోతుంది. మా ఇంటి ముందు వెళ్ళిపోతుంది అనమాట. చెట్లకైతే ఇంకా నీళ్ళు పోయలేదండి. ఎలాగో బయట అంతా ఊడ్చాలన్నమాట, అప్పుడు పోసేస్తాను. రెడీ కావాలా డ్యూటీకి? ನಾ ಎತ್ಕೊಂಬರ್ ಸೆಲ್ಲದು ಸಾಂಬಾರು ಅಂತ ಸಿಲ್ತಿತ್ತಲ್ಲ ಯಾವ್ದ್ರಕ್ಕೂ ಸೆಲ್ಲಲ್ಲ. ತೆಗಿಯಪ್ಪ. టాటా. ఇక్కడ చూడండి మా ఆయన అయితే వెళ్తానన్నమాట డ్యూటీకి అయితే. మా బాబు చూడండి ఎట్లా చూస్తా అన్నాడో వాడో.
మార్నింగ్ టైం అయితే ఎక్కడ పోయినా కూడా ఊరికే ఉంటాడనమాట. రోజు వెళ్తాడు కాబట్టి డ్యూటీకి తెలుసు అన్నట్టు వాడికి. ఇంకా మధ్యాహ్నం అట్లా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడ బయటికి పోతే వెనకబడతాడనమాట వాళ్ళ నాన్నకైతే. పొద్దునే మాత్రం అసలు కొంచెం కూడా ఏడవడు అసలు. ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కడికైనా పోతే చాలా ఏడుస్తాడు, వెనకబడతాడనమాట. ఇక్కడైతే నేను బయటంతా ఊడ్చేస్తానండి, నీళ్ళు పోసేసి మెటికలు అన్నీ కూడా. ఇదేమంటే నేను వారానికి ఒకసారి అయినా కూడా ఇట్లా ఊడుస్తానమాట నీళ్ళు పోసి. మిగతా రోజులంతా తుడిచేసుకుంటాం మనం, లోపల ఇంటి లోపల ఎట్లా తుడుచుకుంటామో అట్లా తుడిచేసుకుంటామన్నమాట. ఫ్రైడే సాటర్డే ఇలా మనం పూజ చేసుకునే రోజుల్లో అయితే బాగా ఊడ్చేస్తాను అనమాట నీళ్ళు పోసేసి. దుమ్ము అంతా కూడా ఎక్కువ వస్తుందన్నమాట, వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి కదండి, దుమ్ము వస్తుంటుంది, పడుతుంటుంది. వాటర్ అయితే కూడా పోసేస్తున్నాను అనమాట చెట్లకైతే, చూడొచ్చు మీరు. ఇది అంతా ఆరిన తర్వాత అయితే గడప అయితే బొట్టు పెట్టి ముగ్గేయాలన్నమాట. అయితే ఎలా ఉందో అంతా చిందర వందరగా ఉంది. ఇప్పుడైతే అన్నం తినిపించినాను అనమాట వాడికైతే. చూడండి అన్నం అంతా కూడా ఎట్లా చేసినాడో. ఇదంతా ఇప్పుడు సర్దాలన్నమాట. సరేనా, ఈ బెడ్ అయితే అంతా కూడా నీట్గా చేసేసాను అనమాట, సర్దేసాను అంతా కూడా. ఇప్పుడు ఇల్లు అయితే తుడిచాలన్నమాట. తుడిచేసి పూజ చేయాలి స్నానం చేసేసి. చూస్తూ ఉండండి, కంటిన్యూ అవుతుంటుంది వీడియో అయితే, సరేనా. ఈ సామాన్లు అయితే ఉన్నాయండి. గ్యాస్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సామాన్లు ఉన్నాయి, అలాగే ఇల్లు తుడిచాలన్నమాట. అది కూడా స్టార్ట్ చేస్తున్నాను. తుడిచేసినాక అయితే అంతా దేవుడి రూమ్ అయితే అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసి పూజ చేసుకోవాలండి, స్నానం చేసేసి. ఇప్పుడైతే ఇల్లు తుడిచేస్తాను నీట్. ఇక్కడైతే చూడండి ఇల్లంతా కూడా తుడిచేస్తున్నాను అనమాట. అప్పుడే ఎండింగ్కి వచ్చేసింది. అంతా గడప అంతా కూడా బొట్లు పెట్టేసి ముగ్గేసేసినానండి. అసలు పూలు ఎన్ని పెట్టినా కూడా మా బాబు అయితే తీసుకునేసి ఆడుకుంటూ అంటాడు. అంతా పీక్ పీక్ వేస్తాడు అనమాట. ఇక్కడైతే నా తమ్ముడు వచ్చినాడు అనమాట. వాడైతే పడుకున్నాడు. వచ్చేటప్పుడైతే మా బాబుకి అయితే కేక్ అయితే తీసుకొచ్చినాడు అనమాట. హనీ కేక్ అలాగే చాక్లెట్ కేక్. అదైతే వాడు పీక్తా అన్నాడు. పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందామండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, సరేనా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ మేడం బంగారా, బాయ్ బాయ్ మేడం చిన్నమ్మ, బాయ్ బాయ్ బొంగరకుండా, బాయ్. మా బాబు కూడా పూజ చేస్తున్నాడండి. సరే అండి, ఉంటాను, బాయ్.